ఓం విఘ్నేశ్వరాయ నమః. వినాయక చవితి పండగ ముగిసింది. స్వామివారి ప్రతిమను నిమజ్జనం చేయడానికి భారీ వర్షాల కారణంగా ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ తరుణంలో మా ఇంట్లో వినాయకుడిని మా ఇంట్లోనే నిమజ్జనం చేసే ప్రక్రియ చేపట్టాం. ఒక తొట్టి నిండా మంచినీళ్ళు తీసుకొని అందులో మట్టి వినాయక ప్రతిమను నీళ్ళలో ఉంచి కొద్దిసేపు ఆ తరువాత స్వామివారి ప్రతిమ మట్టితో కూడిన నీటిని కలియబెట్టి ఇంట్లోనే ఉన్న పూల మొక్కలకు వేయటం ద్వారా వినాయక ప్రతిమ నిమజ్జన ప్రక్రియ మా ఇంట్లోనే దిగ్విజయంగా పూర్తి చేయగలిగాం. ఇదే ప్రక్రియను అందరూ ఆచరిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది. ఇటీవల కాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయక విగ్రహాలు కాకుండా మట్టితో చేసిన వినాయక విగ్రహాలను పూజకు వినియోగించాలంటూ ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో పవిత్రమైన ఆ మట్టిని ఎక్కడో చెరువులో కాలువలో పారవేసేదానికంటే ఇంటిలోనే నిమజ్జనం చేసి ఆ మట్టిని నీటిని మన ఇంటిలోనే ఉన్న మొక్కలకు పోస్తే పుణ్యం పురుషార్థం రెండూ కలిసి వస్తాయి. దాంతో మా ఇంటిలోనే మా వినాయకుడిని నిమజ్జనం చేసుకున్నామన్న ఆత్మ సంతృప్తి కూడా మిగులుతుంది. మీరు ప్రయత్నించండి.